ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన విశ్వాసి యవనస్తులారా, క్రీస్తు ప్రభు నామంలో శుభములు. మంచి భవిష్యత్తు కావాలని ఆశిస్తూ ఉన్నారా? మంచి భవిష్యత్తు కావాలని ఆశిస్తే మొదటగా స్వభావాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే స్వభావాన్ని మార్చుకుంటారో అప్పుడు మంచి భవిష్యత్తును పొందుకుంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానమును పొందుకొనును, మూర్ఖులతో సహవాసము చేయువాడు చెడిపోవును. ఎప్పుడైతే జ్ఞానులతో సహవాసము చేస్తామో జ్ఞానాన్ని పొందుకుంటాం, మూర్ఖులతో సహవాసము చేస్తే చెడిపోతాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించినట్లయితే, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపెట్టుము. అలాగే 15వ అధ్యాయము 20వ వచనాన్ని గమనించినట్లయితే, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తల్లిని తిరస్కరించును. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులను సంతోషపెడతాడు, తన తండ్రిని సంతోషపెడతాడు, తన తండ్రి యొక్క హృదయము సంతోషపడను. అదే బుద్ధిహీనుడు తల్లిని తిరస్కరించును, తల్లిదండ్రులను తిరస్కరిస్తూ ఉంటాడు. మరి జ్ఞానాన్ని ఎలా పొందుకుంటాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తామో జ్ఞానాన్ని పొందుకుంటాం. మనం ఒక పని చెయ్యాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని అనుకుంటాం. ఇది నాశనానికి కారణం. చెయ్యాలి అనుకున్న పనిని సమయానికి పూర్తి చేసి నీతిగా యథార్థంగా ఆ పనిని చేసినప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా నీతిగా యథార్థంగా జీవించాలి. శ్రద్ధగా పనిచేయువాడు ఆశీర్వదించబడుతూ ఉంటాడు. మంచి భవిష్యత్తు పొందుకోవాలి అన్నా, బంగారు భవిష్యత్తును పొందుకోవాలి అన్నా శ్రద్ధగా పనిచేయాలి, నీతిగా యథార్థంగా పనిచేయాలి. శ్రద్ధగా పనిచేసేటటువంటి వ్యక్తి మొదటగా నాయకుడు అవుతాడు, ఏలుబడి చేయును అని వాక్యం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం గమనించినట్లయితే, శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును అనగా నాయకుడు అవుతాడు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ప్రియమైనటువంటి వారులారా, శ్రద్ధగా పనిచేసిన వ్యక్తి నాయకుడు అవుతాడు. ఒకవేళ సోమరిగా ఉంటే వెట్టి పనులు చేయవలసి వస్తూ ఉంది. రెండవదిగా, శ్రద్ధగా పనిచేసేటటువంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడు అగును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అగును. మూడవదిగా, శ్రద్ధగా పనిచేయువాడు పుష్టిగా నుండును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం, సోమరి ఆశపడును కానీ వాని ప్రాణమునకేమియూ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా నుండును. సోమరి ఆశపడతాడు కానీ తన ప్రాణానికి ఏది కూడా దొరకదు. కానీ శ్రద్ధ కలిగిన వాడు, శ్రద్ధగా పనిచేసేటటువంటి వ్యక్తి తన ప్రాణమును పుష్టిగా నుండును. తనకు కావలసినవన్నీ కూడా తాను సమకూర్చుకోగలుగుతాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనిషి తన స్వభావాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే తన స్వభావాన్ని మార్చుకొని శ్రద్ధగా పనిచేస్తాడో ఆ వ్యక్తి నాయకుడిగా ఉంటాడు, ఐశ్వర్యవంతుడుగా ఉంటాడు, పుష్టిగా ఉంటాడు. ఇది మనిషి పట్ల దేవుని చిత్తమై ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి.
ఈ వాక్యాన్ని గమనించినట్లయితే ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ప్రభువుకు మనమంటే ఎంతో ప్రేమ. ఆయన ప్రేమ కలిగినటువంటి తండ్రి, జాలి కలిగినటువంటి తండ్రి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, జాలి, కనికరము, దయ ఎరిగినటువంటి వ్యక్తి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశించాడు. ఆ వ్యక్తి పరలోక సంబంధమైన వాటి కొరకు ఆశపడుతూ ఉంటాడు. తన జీవితాన్ని క్రీస్తులో కట్టుకోగలుగుతాడు. ఆత్మీయ జీవితాన్ని బలపడడానికి క్రీస్తులో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు. దేవుని వాక్యము మనలను నడిపిస్తూ ఉంది. దేవుని వాక్యము మనల్ని స్వస్థపరుస్తూ ఉంది, మనల్ని బలపరుస్తూ ఉంది, మనల్ని పరలోక రాజ్యానికి నడిపిస్తూ ఉంది. మన జీవితం ఈ లోకంలో మంచిగా ఉండాలి, దేవుని చిత్తానుసారంగా సంతోషంగా ఉన్నతంగా ఉండాలి అంటే మొదట మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఆయన చిత్తాన్ని ఎరిగి మనము శ్రద్ధ కలిగి పని చేసేవారిగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో ఆయనను మహిమపరచాల. ఆ పని ఆయనను మహిమపరిచే విధంగా ఉండాలి. అప్పుడే నాయకులుగా, ఐశ్వర్యవంతులుగా, పుష్టిగా ఉండగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.